కూర్చొని నెక్స్ట్ పేజ్ ఎవరు చదువుతారో ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ ఫిమేల్ మీరు చదవండి, తర్వాత మీరు చదవండి, తర్వాత మేడం మీరు చదవండి, తర్వాత మీరు చదవండి, తర్వాత మీరు చదవండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజ్ అంతే. ఓకే ఓకేనా సార్? ఇది మైక్ హైట్ కొంచెం దగ్గరకు వచ్చి ఏం లేదు పెట్టారు అక్కడ, అదే ఆన్ చేశారు. అయితే చదువుకో. ఏం వద్దా? నేను అసలు వస్తున్న సంగతి నాకు తప్పితే ఎవరికి తెలియదు. నేను వస్తున్న సంగతి నాకు తప్పితే ఎవరికి తెలియదు. సరే చెప్తాను, తెలియజేయమని చెప్తాను. అంటే నేను ఉన్నది పెట్టద్దు, ఎందుకంటే పొరపాటున ఇంట్లో టీవీలో అదే వస్తుంది. ఈ టీవీ రాదు, యూట్యూబ్లో ఈ ఛానల్ ఉంది ఆల్రెడీ, అందుకని నాకు పంపించండి. అంటే నాకు పంపించినా పర్లేదు, కానీ యూట్యూబ్లో పెడితే అందరూ చూస్తారు. కలిపేసుకొని ఇంకొకటి అక్కడ ఫ్యాన్ ఏమైనా ఉంటే ఆపుకోవాలి. ఓకేనా? అవి అక్కడ ఫ్యాన్ ఆపాలి, అట్లా ఆ సౌండ్ రాకూడదు అసలు. ఓకే, 2 లైట్లలో ఒకటే చాలు. పెద్దది ఆపేయండి. లైట్లు పెద్దవి పెట్టరు అసలు. ఇంత పెద్ద లైట్, ఈ లైట్లో చదవాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా. స్టార్ట్ చేసే కదా ఇలా చదవాలండి ఎప్పుడైనా. చదివే పద్ధతి జరగండి. మైక్ చిన్నగా ఉంటే మీకోసం అడ్జస్ట్ చేయకపోతే ఇది ఇది మైక్ పెద్దగా ఉండి అడ్జస్ట్ అయితే ఇది అంతే. అంతే తప్ప ఎప్పుడు హెడ్ కిందకి చేయకండి, విజన్ వెళ్ళిపోతుంది. ఇంతే. మాట్లాడకుండా చదవాలా మేడం? చదివేనా? ఓకే. ఈ తలుపు తీసి ఉంచినా వేసేనా? ఆ నీడను చూసి పండు కొట్టేస్తా. కొట్టు. భలే భలే భలే, చూసావా? చూసి కొట్టడం కూడా గొప్పేనా? అయితే ఇంకో విద్య చూపిస్తా. ఎవరైనా ఈ పండు నెత్తిన పెట్టుకోండి, దెబ్బ తగలకుండా కొట్టేస్తాను. ఏం? అమ్మో, నాకు భయం. ఏం జగమొండి? కొట్టు, చూస్తాను. భయం వేసి రిపీట్. భయం వేసి కదులుతావేమో, కళ్ళు మూసుకో. ఓ, నాకేం భయం లేదులే. ఇవి మీ మాటలా? రిపీట్. ఇవా మీ మాటలు? రిపీట్. ఇవా మీ ఆటలు? అత్తయ్య అత్తయ్య, అడ్డులే. ఎక్కుపెట్టిన బాణం దించకూడదు. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞలే. అయితే నేను రిపీట్. ప్రతిజ్ఞలే. అయితే నేను వేసినంత చమత్కారంగా వేయగలవా బాణం? ఓ, వేసి చూపించు. నీకన్నా బాగానే వేస్తాను. ఇలా ఇవ్వు మరి. అత్తయ్య, మా అమ్మంత చమత్కారంగా వేస్తావా బాణం? ఓ, అయితే రా మరి, మీ అమ్మ దగ్గరికే చూపిస్తా. రిపీట్. ఓ, అయితే రా మరి, మీ అమ్మ దగ్గరే చూపిస్తా నా చమత్కారం. అమ్మ బాణమయ్యవే.
వీటన్నిటికీ నువ్వే కారణం. రా. సుభద్ర, సుభద్ర, సుభద్ర. కృష్ణ ఆ ధనుర్బాణాలు ధరించి రిపీట్. కృష్ణ ఆ ధనుర్బాణాలు ధరించి నిల్చుంటే మీ వదిన అపర త్రిపుర సుందరి వలే లేదు. ఏం వదినా, చూసావా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో? మా శశి తల మీద పండు పెట్టుకొని నిల్చుంది. ఈ వీరుడు బాణం పెట్టుకొని కొడుతున్నాడు. బాణం అమ్మాయికి తగిలితే ఏం కావాలి చెప్పు? అది మంచిగా మాడ్యులేషన్ చేశారు. ఇది మాత్రం మీరు కొంచెం చూద్దాం. ఓకే, నెక్స్ట్ అండి వేణి మేడం. రెడీ మేడం, తలపేసుకో. నీ భయమే కానీ మా అబ్బాయి గురి తప్పడుదినా. అత్తయ్య, నువ్వు జడవకుండా నిల్చో, నీ ముక్కుకు తెలియకుండా నీ నత్తును కొట్టేస్తాను. హా, భలే అల్లుడా భలే. నీ భయమే గాని మా అబ్బాయి గురి తప్పడదినా. అత్తయ్య, నువ్వు జడవకుండా నిల్చో, నీ ముక్కుకు తెలియకుండా నీ నత్తును కొట్టేస్తాను. హా, భలే అల్లుడా భలే. కృష్ణ, ఇదే చెప్తున్నాను. నీ పంచపాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒక ఎత్తు. జ్ఞాపకముంచుకో. సుభద్ర, ఇంత వీరపుత్రుని కన్నందుకు అన్నగారు ఏం వరమిస్తారో అడుగు. కోరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తా. శశి నా కోడలైతే ఇంతకన్నా నాకేం వరం కావాలన్నయ్యా? ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అమ్మాయి పుట్టినప్పుడే మీ కోడలు అనుకున్నాం. ఏం రుక్మిణి? అవునవును. సుభద్ర, సందేహిస్తున్నావా? ఇంకా సందేహమా? ఇదిగో శశి నీ కోడలు, సరేనా? శుభంగా వెళ్ళి సుఖంగా వెళ్ళి శుభంగా రామ్మ. సుభద్ర, ధర్మరాజును, భీమార్జున, నకుల సహదేవులను, కుంతీదేవిని, ద్రౌపదిని కుశలం అడిగినానని ప్రత్యేకంగా చెప్పమ్మా. జాగ్రత్తమ్మా సుభద్ర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో మమ్మల్ని మర్చిపోతావేమో. నవ్వుతూ అన్నా అటువంటి మాటలు కష్టంగా ఉంటాయి వదిన. పోనీలే. ఏమయ్యా అల్లుడా, నువ్వు మా దగ్గర ఉండరాదు? నేనుండను. శశిని మా ఊరు తీసుకెళ్తున్నాగా. బాగుంది. తండ్రిని మించిన కొడుకే అనిపించాడు. అవునవును, చాలా బాగుంది. రామ్మ రా. నేను బావతో వెళ్తాను. పోనీ రానీలే వదినా. ఈవేళ గనక ఇంత తేలిగ్గా అన్నావు, ఆ రోజొచ్చినప్పుడు ఇంతకన్నా నిక్కచ్చిగానే అడుగుతావు. మాకు పంపకా తప్పదు. అందాకైనా నా కూతుర్ని నా దగ్గర ఉండనివమ్మా తల్లి. రామ్మా. మేడం, మీరు డోర్ పెట్టుకోవాలి తెలుసా? అసలు డోర్ దగ్గర చేసుకుంటే అసలు మీరు ఫస్టే ఫెయిల్. మీకు ఏం తెలియదేమో అనుకుంటారు. ఫస్ట్ రిగార్డింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత తలుపు పెట్టుకోవాలి, డోర్ పెట్టుకోవాలి. బయట సౌండ్స్ చేయకూడదు, లోపల గాజుల చప్పుళ్ళు కూడా కాకూడదు. విసరు కూడా ఎక్కడైనా ఫ్యాన్లు అవి ఇవి తిరుగుతున్నా మైక్ ఏమైనా అడ్జస్ట్ చేయాలన్నా మైక్ ముట్టుకోకూడదు. వాళ్ళని పిలిచి అడగాలి. ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి.
ఓకే. మీరు ఫస్ట్ లోపలికి వెళ్ళి తలుపు పెట్టేసుకోవాలి లోపల. బయట ఉన్నది డిస్టర్బెన్స్గా వినిపిస్తుంది లేకపోతే. ఓకే. సరే రండి. నెక్స్ట్ టైం మాత్రం ఎవరు వెళ్ళినా ఫస్ట్ లోపల డోర్ లాక్ చేసుకోవాలి, ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి, చిన్న లైట్ వేసుకోవాలి. ఎందుకంటే అదే వెళ్తారు. బయట కొంచెం నాయిస్ లేకుండా ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఇంతమంది నెల చేయరు, మామూలుగా మనమంటే ప్రాక్టీస్ కాబట్టి అట్లా. స్టార్ట్ చేయాలా మ్యామ్? అవునండి. సాత్యకి అమ్మాయిని దించు. వాయిస్ 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 నేను ఓకే. సాత్యకి సాత్యకి అమ్మాయిని దించు. తర్వాత తేల్దోలు గానిలే రా అమ్మా. మేము మళ్ళీ వస్తాంగా అమ్మా. రా దిగు దిగు రా అమ్మా. శశి మేము వెళ్ళొస్తాం. శశిరేఖమ్మ గారు, ఇంద్రప్రస్థానం నుంచి శ్రీకృష్ణుల వారు వచ్చారు. హహహ, మా చిన్నాన్నగారు వచ్చారా? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అవును అన్నయ్య, రాజసూయానికి మహర్షులందరూ వేయించేశారు. వారి గోష్ఠిలో రాజర్షులు మీరు లేరే అని ధర్మరాజులు చాలా విచారించారు. చూసారా, మరి మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుగ్గా ఉండేది. అవునవును. రిపీట్. అవునన్నయ్య, మీరు సత్యపత్రులని. రిపీట్. అవునన్నయ్య, మీరు సత్యవ్రతులని. మీరే దీనికి రిపీట్. అవునన్నయ్య, మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించారు. ఏమిటిది? త్రికాలంలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తులు. రిపీట్. త్రికాలంలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించే దివ్య మహిమగల సత్యపీఠం ఇది. పూర్వము హరిశ్చంద్రుని రిపీట్. పూర్వము హరిశ్చంద్రుని సత్యనందకు మెచ్చి సత్యాసంతతకు మెచ్చి. ఓకే. రిపీట్. పూర్వము హరిశ్చంద్రుని సత్యాసంతతకు మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించిన. రిపీట్. విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చిన ప్రతీతి. మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠం ఎక్కించినా చాలు, వారి చేత, వారి నోటి వెంట వారికున్నది, అనుకుంటున్నది, అనుకోబోయేది గూఢాలోచన. రిపీట్. గూఢాలోచనలన్నిటినీ బయటికి పలికిస్తుంది. ఓహో, ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేనెప్పుడూ వినలేదు. సాత్యకి, ఆ సత్యపీఠాన్ని మన పూజగృహంలో. రిపీట్. సాత్యకి, ఈ సత్యపీఠాన్ని మన పూజగృహంలో భద్రం చేయించు. రామ్మా శశి, రా. సాత్యకి, మన శశికి పంపిన కానుకేది? రాదు లేదు అనే వర్డ్ అది అలేఖ్య అలేఖ్య అలేఖ్య. మేడం స్టార్ట్ మేడం.
ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి శశి. నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పత్రికను తెరిచి చూడు. మ్యామ్? ఈ పీఠిక తెరిచి చూడు. ఓకే. రిపీట్. అన్నీ తెలుస్తాయి శశి. నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పీఠిక తెరిచి చూడు. ఒక్క నిమిషం, రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ నుంచా? రుక్మిణి. స్టార్ట్ చేయండి. ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి శశి. నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికని తెరిచి చూడు. మన వాయిస్ పెద్దగా చెప్పరా? అన్నీ తెలుస్ మళ్ళీ ఫస్ట్ నుంచి వాయిస్. ఎవరు పంపారో చెప్పకుండానేనా ఇవ్వడం? ఎవ్- వాయిస్. ఓకే. ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండానేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి శశి. నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పీటికను తెరిచి చూడు. అది ప్రియదర్శి వదిన. ఆ పేటిక తెరిచి రిపీట్. అది ప్రియదర్శి వదిన. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికే కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. అది ప్రియదర్శిని వదిన. ఆ పేరుకి తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికే కనిపిస్తుంది. అది ఓకే. ఏం మాట్లాడేసింది మళ్ళీ వేసుకుంటాడా? ఓకే. అది ప్రియదర్శిని వదిన. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి వస్తువు రిపీట్. అందులో ఎవరి ప్రియ వస్తువు వారికే కనిపిస్తుంది. ఆహా ఆహా, పాండవులి అదృష్టమే అదృష్టం. ఇంద్రుడి వైభవం అంతా అక్కడే ఉంది. అవును, ఇంద్రుడి కొడుకు అక్కడే ఉన్నాడు. రిపీట్. అవును, ఇంద్రుడి కొడుకే రిపీట్. అవును, ఇంద్రుడి కొడుకే ఉన్నాడు అక్కడ. రుక్మిణి, అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే ఇంద్రుని కొడుకు కాదు, ఇంద్రుని తండ్రి కాదు, ఎవరి వల్ల ఈ పని అయ్యేది కాదు. ఇంద్రుడి కొడుకు కాదు, ఇంద్రుడి తండ్రి కాదు, ఎవరి వల్ల ఏ పని అయ్యేది కాదు. రిపీట్. ఇంద్రుడి కొడుకు కాదు, ఇంద్రుడి తండ్రి కాదు, ఎవరి వల్ల ఈ పని అయ్యేదే కాదు. ధర్మరాజు చేత రాజసూయం దిగ్విజయంగా చేయించాడు. అతని సభలో అంతటి సభలో సభలోనూ అగ్రపూజనందుకొని ఆదేశించిన సుగ్రీవుని శిరఛేదం చేసి దుష్టశిక్షణ చేసి వచ్చాడు. కృష్ణ, నిన్ను నేను సత్కరించాలి. ఇలారా? అంతటి సభలోనూ అంతటి సభలోనూ అగ్రపూజ పొంది అధిక్షేపించిన శిశుపాలుని శిరఛేదనం చేసి దుష్ట శిక్షణ చేసి వచ్చాడు. కృష్ణ, నిన్ను నేను సత్కరించాలి. ఇలారా? హాహాహా, బావ పంపించిన కానుక నీకు నచ్చిందా? హాహాహా. బావ పంపించిన కానుక నీకు నచ్చిందా? అదేమిటమ్మా అంత సిగ్గు? బావేగా కనిపించింది. బావ కనిపించాడా? ఆ అమ్మాయికి అభిమన్యుడే కనిపించాడంట. ఇంకేం ప్రభావం ఉంది? రిపీట్. ఇంకేం ప్రభావం? రిపీట్. ఇంకేం ప్రభావం చాలా ఉంది, మీరు కూడా చూడండి. ఓకే. ఇంకేం ప్రభావం చాలా ఉంది, మీరు కూడా చూడండి. చాలా ఉబ్బలాట పడుతున్నావు. ముందే నీవే చూడు. చూడక్కయ్యా, చూడు. ఆహా, రత్నాలు, రాసులు, మన భూషణాలు, దీని చీనాంబరాలు, అంత లక్ష్మి ప్రసన్నంగా ఉంది. ఇదంతా ఏంటి? ఇదంతా ఏమిటండి? ఏమిటే నీకు ఏమిటంటే నీకు ప్రియమైనది అవసరం ఏమిటంటే నీకు ప్రియమైనది ఐశ్వర్యం అన్నమాట. నాకు ఏమి అలాంటి ఆశలు లేవు. ఎందుకలా కనిపించిందో ఏమిటో. ఊరికే అలా కనిపించదు. ఊరికే అలా కనిపించదు లేండి అక్కయ్య. అయితే నువ్వు నా చెంతే ఉన్నావు.
నీవు కోరిందే నీకు కనిపించిందేమో. నీవు కోరుకుంది నాకు కనిపించిందేమో. నీవు కోరుకున్నది నాకు కనిపించిందేమో. కావచ్చు. ఆహా. కావచ్చు. కావచ్చు. ఆహా. అంతేగా. అంతగాని దాని ప్రభావాన్ని ఒప్పుకోవు. రిపీట్. ఆహా. అంతేగాని దాని ప్రభావం ఒప్పుకోవు. దాని ప్రభావాన్ని ఒప్పుకోవు. దాని ప్రభావాన్ని ఒప్పుకోవు. మీరు చూడండి. మీరు చూడండి. మీకేం కనిపిస్తుందో చూసి ఒప్పుకోవాల్సింది. రిపీట్. ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకుంటాను. సరే, నీకోసం చూస్తాను. చూస్తున్నాను. రిపీట్. నీకోసం చూస్తున్నాను. దుర్యోధనుడు కనిపించడం ఏంటి? విచిత్రంగా ఉంది. విచిత్రమేముంది? దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడు. రిపీట్. విచిత్రమేముంది? దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడు అని అందరికీ తెలిసిన విషయమేగా. రిపీట్. విచిత్రమేముంది? దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడు అని అందరికీ తెలిసిందేగా. కృష్ణ, నీవు చూడు ఎవరు కనిపిస్తారు. ఏం కోలేదు. బాగుంది. నెక్స్ట్ అండి. జోసెఫ్. రెడీయా మ్యామ్? అందరికీ తెలిసిన విషయమేగా, అర్జునుడు కనిపిస్తాడు. వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమని అనుకోదు మ్యామ్. రీటేక్ మ్యామ్. అందరికీ తెలిసిన విషయమేగా, అర్జునుడు కనిపిస్తాడు. వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు కానీ చూడవయ్యా కృష్ణ. సరే, నాకెవరు కనిపించినా మీరెవ్వరూ మూర్ఛపోరాదు. నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదుగా మరి. అరే, జూదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యాడే. ఊరికే కనిపిస్తారా అన్నయ్య మహానుభావులు? ఏం నాటకం ఆడబోతున్నాడో. ఎంత అవమానం, ఎంత మోసం! నన్ను పరాభవించడానికే ధర్మరాజు రాజసూయం చేశాడు. నన్ను చిన్నబుచ్చడానికే మయసభ నిర్మించాడు. నాకు మ్రొక్కవలసిన సామంతరాజులు నా సమక్షంలో వాని ప్రాదాక్రాంతులై కప్పములు కట్టి కానుకలు చెల్లించారు. ఆ రత్నరాసులు నా దోసిళ్లతో నేనే పంచి బేలనైనాను. అన్నిటికీ మించి ఆ ప్రగల్భ పాంచాలి నన్ను చూచి నవ్వినదే. ఆ పరాభవాగ్ని నన్ను దహించకముందే అగ్నిదేవునికి ఆహుతైపోతాను. చితిపేర్పించండి. రాజరాజా, ఈ కర్ణుడు బ్రతికుండగా ఎందుకు నీకు ఈ విచారం? రణభేరి మ్రోగించండి. పాండవుల నిర్జించి మీ రుణం తీర్చుకుంటాను. భలే కర్ణ, భలే. అదే మన తక్షణ కర్తవ్యం. నాయన దుర్యోధన, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? ధర్మరాజుని జూదానికి పిలిపించు. రిపీట్. నాయన దుర్యోధన, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? ధర్మరాజుని పిలిపించు. చూడముచ్చటగా జూడమాడి సునాయాసంగా పాండవుల అఖండ సామ్రాజ్యలక్ష్మిని అపహరించి ఇస్తాను. జూదంలో జయాపజయాలు దైవాధీనాలు మామా. మనమే ఓడితే అమంగళం ప్రతిహతమవుగాక. ఈ శకుని పాచికలకు అపజయమా? పరీక్షించండి, పరీక్షించండి. దుశ్శాసన, నీ వడుగు ఎన్ని కళ్ళు పడాలి? 2. భలే మామా, భలే. ఇదే మన తక్షణ కర్తవ్యం. కర్ణ, నీవడుగు. శక్తిని దాచుకుని యుక్తికి ప్రాకులాడటం వీరోచితం కాదు. పర్వాలేదు కర్ణ. రిపీట్. పర్వాలేదు వీరకర్ణ, నా విద్యను పరీక్షించు. అదే 2. భలే మామా, భలే. ఏం దుర్యోధన, చూసావా? తలలో ఆలోచనలు, చేతిలో ప్రాచికలు. వీటితో రిపీట్. ఏం దుర్యోధన, చూసావా? తలలో ఆలోచనలు, చేతిలో పాచికలు. వీటితో నీ మామ సర్వనాశనం చేయగలడు. నీవు కూడా పరీక్షించు. ముఖ్యంగా 3వ మాట.
ఓకే మ్యామ్. స్టార్ట్ చేయరా మ్యామ్? ఓకే. సరే చూస్తాను. అదే 2 ఆ కాదు 1. భలే మామా భలే. చూసావా, తడబడుతూ అడిగితే అదే తడబడి ఒక్కటే రిపీట్. తడబడుతూ అడిగితే అదే తడబడి ఒక్కటే పడ్డది. ఇక పిలిపించు ధర్మరాజును. అవునన్నా, అది ఇప్పటి తక్షణ కర్తవ్యం. నాయనా దుర్యోధన, ఇంకో మాట. ధర్మరాజు జూద వ్యసనుడు. ఓడిన కొద్దీ వీళ్ళు మర్చిపోతాడు. ఒక రాజాని కాదు, తమ్ముళ్ళని, తనని, తుదకు ద్రౌపదిని కూడా దాసానికి రిపీట్. తుదకు ద్రౌపదిని కూడా దాస్యానికి ఒడ్డమన్నా ఒట్టి ఓడిపోతాడు. ఇక నీ ఇష్టమే ఇష్టం. అన్నా, అంత పని చేయగలగనవి రిపీట్. అన్నంత పని చేయగలవి రిపీట్. అన్నంత పనిని చేయగలవని అన్నంత పని చేయగలవని ఆశగా ఉంది మామ. అన్నా, మామ ఆలోచన భలే. మహాప్రళయం. మామ, ఏమిటి అపశకునాలు? శకుని ఉన్న చోట అపశకునాల? నా ఆలోచనకి ఇవి జయకేతనలు. భయపడ్డానికి మాయాతునాతునం కానివ్వడండి. నా పాచికల ప్రభావం ఆ పాండవ పక్షపాత శ్రీకృష్ణుని కూడా తెలిసి వస్తుంది. పదండి. కృష్ణ, కృష్ణ, ఏమిటిది? ఏమిటిది? ఏమైంది? ఏముంది? కౌరవుల దురాంతల రిపీట్. ఏముంది? కౌరవుల దురాంతలకు అంతులేక ఉంది. మాయాజూదంలో పాండవుల రాజ్యాన్ని అపహరించి చాలక ధర్మబద్ధులైన వారిని అవమానించి కట్టుబట్టలతో కానులకు పంపిస్తున్నాడు. ఏం? ఇంత అన్యాయమా? ఎంత దురాగతం. ఎంత దురాగతం. కౌరవుల కండకావారం మనం ఈ అధర్మాన్ని సహించడం ఊరుకోవద్దు. అన్నయ్య, నాకు ఆజ్ఞివ్వండి. చతురంగ బలాలతో వెళ్ళి సత్యకి, నీవు ఆవేశపడకు. అధర్మం నేను కూడా సహించను. ఇప్పుడే హస్తినాపురికి పోయి కౌరవులకు బుద్ధి చెప్పి పాండవులకు రాజ్యం ఇప్పించి మరీ వస్తాను. దుర్యోధనుడు నా శిష్యుడు. నా మాట ఎన్నడూ జవదాడ్డు. రథాన్ని సిద్ధం చేయి. రామ్మా రా. ఆ మాయల మారి శకుని ఇంత పని చేస్తాడని భయపడుతూనే ఉన్నాను. ఎవరేం చేసినా వచ్చే బాధలు మనకేగా.
చదివాను మేడం. చదివాను మేడం. భయపడికు శశి, నేనున్నానుగా. జయము జయము సౌరభామ. సార్ మేడం, భట్టుడు మేడం. స్లో ఉంది. జయము జయము సౌరభామ. జయము జయము సౌరభామ. జయము జయము సౌరభామ. మన గురుదేవులు బలరామదేవులు విజయం రిపీట్. జయము జయము సౌరభామ. మన గురుదేవులు బలరామదేవులు విజయం చేస్తున్నారని వార్త వచ్చినది. సార్వభౌమ. సౌరభౌమ అన్నాను. జయము జయము సార్వభౌమ. మన గురుదేవులు బలరామదేవులు విజయం చేస్తున్నారని వార్త వచ్చినది. హా ప్రతిహరి, సమయానికి ఈ శుభవార్త తెచ్చావు. ఇదిగో. శుభవార్త ఏమిటి మామ? నాకు భయంగా ఉంది. ఎందుకు వస్తున్నారో ఏమిటో. అసలే ఆయన ముక్కోపి. పర్వాలేదు దుర్యోధన, ముక్కోపానికి విరుగుడు రిపీట్. ముక్కోపానికి విరుగుడు ముఖశక్తి ఉండనే ఉందిగా. ముఖస్తుతి. రిపీట్. 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 ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది కదా. బలదేవుని అఖండ సన్మానం చేయించు. రిపీట్. అమిత సంతుష్టాంతరంగుడై. రిపీట్. అమిత సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు నీవు అడిగిన వరమాని. రిపీట్ మేడం. నీ గురుదేవుడు నువ్వు అడిగిన వరమానోచితంగా ఇస్తాడు. పుచ్చుకో. వరమానోచితంగా ఇస్తాడు. రిపీట్ మేడం. నీ గురుదేవుడు నువ్వు అడిగిన వరమానోచితంగా ఇస్తాడు. రిపీట్ మేడం. నీ గురుదేవుడు నీవు అడిగిన వరమానాలోచితంగా ఇస్తాడు. పుచ్చుకో. అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణ కుమారునికిచ్చి వివాహం చేయించు. దానితో బలరామదేవుడు మన పక్షం, వారితో యాదవులు మన పక్షం, వారితో విధి లేక శ్రీకృష్ణుడు కూడా మన పక్షం కాక తప్పదు. భలే మామ భలే. ఇదే మన తక్షణ కర్తవ్యం. మామ, రాజకీయంగా మన ఎత్తు ప్రశస్తమైనదే, కానీ తండ్రిని మించిన మానవధనుడే మన లక్ష్మణ కుమారుడు. ఆ యాదవ కన్యను స్వీకరిస్తాడా అని? తప్పక స్వీకరిస్తాడు. అది నాది భారం. రిపీట్. తప్పక స్వీకరిస్తాడు. అది నాది భారం. నన్నే నాన్న నాననే, నన్నే నాన్న నాననే. సారథి రాజన్. ఓహో ఆహాహాహా. నన్నే నాననే, నన్నే నాననే. ప్రభు రుచికార. రిపీట్. ప్రభు రుచిరాకార రణధీర సూరవీర లక్ష్మణ కుమార సుకుమార. చాలు ముఖస్తుతి. అస్తు ప్రభు, నన్ను వినండి. అభిమన్యుని జన్మ కన్నా శుభమైనది మీదు జన్మ. రిపీట్. అభిమన్యుని జన్మ కన్నా శుభమైనది మీదు జన్మ. బలి, ఇది కవిత్వం, గ్రహించండి. అయితే మరి నన్ను వినండి. వనమాసం వాని కర్మ. ఓకే మేడం. మీకు ర్యాలింగ్ ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు ర్యాలింగ్?
ఆదిత్య చెప్పండి సార్. నెక్స్ట్ పేజ్ కూడా రెడీ చేయాలండి. వనవాసము వాని కర్మ, ఘనరాజ్యము మీది సుమ్మ. రిపీట్. వనవాసము వాని కర్మ, ఘనరాజ్యము మీది సుమ్మ. లెస్స పలికితివి. జై భవ. తమ దర్శనార్థం తాతాపాదుల వారు వేంచేసినారు ప్రభు. సమయం కాదు. యుద్ధకాండలో ఉపద్రవంగా పద్మవ్యూహం రిపీట్. యుద్ధకాండలో ఉపద్రవంగా పద్మవ్యూహం పన్నిన వేళల పురోగమించుటే వానికి తెలియను, తిరోగమించుట తమకి తెలియను. ఆహాహా. ప్రభు. రిపీట్. అతనికి మీ తెలివేది, అతనికి మీ సులువేది, అతనికి మీ కళ ఏది, శుచిగానిది శుచిగాది. సారథి, సారథి. హే రాజన్, తానా అంటే తందానా అంటూ వీరు బహుమతు. రిపీట్. హే రాజన్, తానా అంటే తందానా అంటూ వీరు బహుమానాలు పుచ్చుకున్నారు. ఈ తానా శర్మ తందానా. రిపీట్. ఈ తానా శర్మ. రిపీట్. ఈ తానా శర్మ తందానా శాస్త్రి మన ముందు పనికిరారు. నా ముఖస్థుతి వినండి. అటు ఇద్దరి ఇటు ఇద్దరి అభిమన్యుని బాబాయిలు, అటుగూడిన ఇటుగూడిన నలుగురే అంటే నలుగురే. మరి తమకో నూటికి ఒక్కడు తక్కువ వేటి వేటి బాబాయిలు. బాబో ఏమని చెప్పదు బాబాయుల సేన తమదని బ్రహ్మను. రిపీట్. బాబో ఏమని చెప్పేది బాబాయుల సేన తమదని బ్రహ్మాండముగా. లెస్స తిది. రిపీట్. లెస్సాతి లెస్స పలికితివిరా సారథి. నాయన లక్ష్మణ కుమార. ఓ మీరా తాతాపాదులు, ఇక మీకు సెలవు. ఆహాహా, ఎంత ముచ్చటగా ఉన్నావు. నువ్వు శృంగార వీరుడివి. నీకొక ప్రియమైన వార్త చెప్తాను, కూర్చో. వీరలక్షణం విలాసంగా నించొని వినాలి. చెప్పండి. ఆహా, చూడు, ఈ అఖండ సామ్రాజ్యానికి నీవు యువరాజువి. అంతేనా? అంతేకాదు నాయన, యువరాజరాజువి, యువ సార్వభౌముడివి, యువ చక్రవర్తివి. ఇక నీవు ఇక నీవు వివాహం చేసుకోవాలని నేను మీ నాన్న నిశ్చయించాము. అయితే నేను నిశ్చయించాను. సంబంధం కూడా ప్రశస్తమైనదే. రిపీట్. సంబంధం కూడా ప్రశస్తమైనది. పెళ్లి కూతురు భువనైక సుందరి శశిరేఖ, మన బలరాముని. రిపీట్. మన బలరామదేవుని కూతురు. చెప్పింది మరి చెప్పారే, మార్చారు వాయిస్ బాగానే. మేడం రెడీనా? సిగ్గు సిగ్గు, ఆ అనాగరిక యాదవ సామంతరాజుకు నేను అల్లుడనగుటయా? అసంభవం. అయితే ప్రమాదమేనే. ఆ కన్యను అభిమన్యుడు వరించాట. అయితే నేనేనా వరించలేనిది? అభిమన్యుడు వరించిన కన్యలందరినీ నేనే వరిస్తాను. వాడికి ఇలా తలంలో కన్య దొరకకుండా చేస్తాను. తాత,
ఆ రేఖ నాకే కావాలి. బుద్ధిశాలివి నాయనా, బుద్ధిశాలివి. అవును, అయితే ముహూర్తం పెట్టేస్తాను. అది మీ ఇష్టం. జయీ భవ, విజయీ భవ, అఖిల ధర్మావతార, ఆశ్రితలోక రక్షక, అపరిమిత శిష్యవత్సల, సర్వకళ్యాణ గుణధామ, సకల జగదభిరామ, శ్రీ శ్రీ బలరామ సార్వభౌమ, జయీ భవ, విజయీ భవ. అతనికి తెలివేది, అతనికి నీ సులువేది, అతనికి నీ కల ఏది, ఎవరికిరా సారథి? తమకేలేండి. ఆహాహా, అభిమన్యుడికి లేండి. విజయోస్తు విజయోస్తు వీరావతార, శ్రీరస్తు శ్రీరస్తు శృంగారసార. జో చాలు మీ జోలపాట. అస్తు అస్తు. మరి శ్రీవారికి శీఘ్రంగా వేంచేసి బలరామదేవుల ఆశీర్వాదము పుచ్చుకు రావాలి. సిగ్గు సిగ్గు, పుచ్చుకొనుట విప్రలక్షణం, ఇచ్చుటే రాజలక్షణం. నీవు చిన్నగా ఉంది అంటే నీకు లోపలికి పోలేదు. అదే పెద్దది. నీకు ఏ పురాతకాలను ఎంచుకొని చేయలేదు. రెండు సమానంగా పెట్టండి. లేవు. ఇది పెద్దగా లేదు. అదేంటే ఇది వాయిస్ ఎంత బాగా వచ్చింది తెలుసా, ఎంత బాగా. ఇది చూడు, నేను సేమ్ దీనంతా పెట్టాను. నేను ఇది అంటున్నా, ఈ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ కావాలంటున్నాను. ఒక పేజీ చదివించినప్పుడు ఎక్సలెంట్గా చెప్పేసి ఇంకో పేజ్ వచ్చేసరికి మళ్ళీ మనం లోపల చిన్నగా చెప్తే అది ఎలా స్టార్ట్ చేసామో వాయిస్ అలానే వెళ్ళాలి. క్యారెక్టర్స్ మళ్ళీ చిన్నగా చేస్తున్నారు అంటే ఇది పెంచుకోవాల్సి వస్తుంది. మామూలుగా కూడా ఏంటంటే మీ ఒరిజినల్గా ఇది బాగుంది, ఈ లెంగ్త్ ఈ లౌడ్ వాయిస్కి ఇక్కడ సెట్ అవుతుంది. ఇలా మళ్ళీ మీరు చిన్నగా చెప్పేశారు. మళ్ళీ సేమ్ అదే లెంగ్త్లో వాయిస్ చిన్నగా చేస్తారు లోపల. దానివల్ల చూడండి ఇది బాగుంటుంది. చూడండి మీరు, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది స్టార్టింగ్, మళ్ళీ ఇక్కడి నుంచి బాగా చెప్పారు. అట్లా ఇగో మీరు ఇది బాగుంది. అట్లా అప్ప అలా చిన్నగా చెప్పేయకూడదు అలా. ఇంకా దాని మంచిగా మీరేది సార్ 11. చెప్పండి సార్. అస్తు అస్తు. హే రాజన్, మీరెలా జాప్యాలం చేస్తే శశిరేఖమ్మ గారు మీకు దక్కరు. కాబోయే మామవారికి వందన నమస్కారం చేస్తారని మాటిచ్చారు. వందన నమస్కారం కాదు, నమస్కారం మాత్రమే చేతిమంటిమి. కానీ అది చేయి విధం అదేముంది ప్రభు, ఇలా చేతులు జోడించి సిగ్గు సిగ్గు, అది మీ అలవాటు. హే రాజన్, నేను చెప్తాను వినండి. చూశారు, మన ధర్మరాజుల వారు భీష్ముల వారికి, ద్రోణాచార్యుల వారికి, తాత వారికి నమస్కరించేవారు. మీరు చూసి నవ్వుకునేవారు. కొంచెం కష్టమైన ఇలా వంగి వినయంతో రిపీట్ కొంచెం కష్టమైన ఇలా వంగి వినయంతో కరిగి ముద్దయిపోయి ఇలా 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 ఇంతే ప్రభు. ఇంతకంటే రిపీట్ ఇంతకంటే ద్విగుణంగా నేను కలగలను. లేలే రండి. పైగా ఈ జూదం కూడా భీష్మ ద్రోణ భేదాలు. రిపీట్
పైగా ఈ జూదం కూడా భీష్మ ద్రోణ విదారుది ధర్మవేత్తుల అనుమతిని వారి సమక్షంలోనే జరిగింది. రిపీట్. పైగా ఈ జూదం కూడా భీష్మ ద్రోణ విదారుద ధర్మవేత్తల అనుమతిని వారి సమక్షంలోనే జరిగింది. ఆహా, ఏదైనా అధర్మం జరిగితే వారు సహిస్తారా? అవును, ధర్మరాజులు జూదంలో జయించడం ధర్మయుద్ధంలో రిపీట్. అవును, ధర్మరాజులు జూదంలో జయించటం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే. నేను అంగీకరించాను. రిపీట్. అవును, ధర్మరాజులు రిపీట్. అవును, ధర్మజూదంలో ఓకే. రిపీట్. అవును, ధర్మజూదంలో జయించటం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే. నేను అంగీకరించాను. తమరే కాదు, పాపం ధర్మరాజు కూడా అంగీకరించాడు. కానీ ఆ భీముడే రౌద్రాకారం దాల్చి భీషణ ప్రతిజ్ఞలు చేసి వెళ్ళాడు. మామా, ఆ పిచ్చి ప్రలాపాల్ని చెప్పి వారి మనసు నొప్పించడం దేనికి? రిపీట్. మామా, ఆ పిచ్చి రిపీట్. మామా, ఆ పిచ్చి ప్రలాపాలని చెప్పి వారి మనసు నొప్పించడం దేనికి? చెప్పని, సిగ్గులేక ప్రతిజ్ఞలు కూడానా? ఏమని? ఏముంది? పిచ్చెత్తినట్లు కనిపించిన వారందరినీ చంపుతానని, నా రొమ్ము చీలుస్తానన్నాడు. రిపీట్. నా రొమ్ము చీలుస్తానన్నాడు. నా రక్తం తాగుతానన్నాడు. నేనేం చేశాను? అన్నగారి ఆజ్ఞ నా తక్షణ కర్తవ్యం. మరి ద్రౌపది? ఒక ద్రౌపది రిపీట్. ఒక ద్రౌపది బంధు వర్గమేనా? ఒక ద్రౌపది వర్గమేనా? లోకమంతా తన పక్షం, ఇక కౌరవ వంశం నాశనం తప్పదు అని వాడు ప్రణయం చేస్తుంటే ఓకే. ఒక్క ద్రౌపది బంధం వర్గమేనా? లోకమంతా తన పక్షం, ఇక కౌరవ వంశం నాశనం తప్పదు అని వాడు ప్రళయం చేస్తుంటే నేను పట్టలేక అనేశాను. మహారాజా, పక్షం కొండంత దేవులు బలరాము. రిపీట్. మహారాజు పక్షంలో కొండంత దేవులు బలరాము దేవులే ఉన్నారని. అయితే ఈ బలదేవుడి ఎదుటే ఈ దుర్యోధని తొడలు రిపీట్. అయితే ఈ బలదేవుడి ఎదుటే ఆ దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాను. ఏం చేస్తాడు ఆ ముసలి, ఆ యోధుడు? రిపీట్. ఆ ముసలి, ఆ యాదవుడు పరమ దుర్మార్గుడు. రిపీట్. పరమ రిపీట్. పరమ దుర్మార్గుడు వాడు. ఈ వైరానికి వాడే కారణం. వాణ్ణేం చేసినా పాపం లేదు. క్షమించండి, శాంతించండి. మీరు పెద్దలు, అందరికీ శుభం కోరేవారు. ఏదో చెప్పుకుంటే కొంత భయం తీరుతుందని చెప్పాను కానీ గురుదేవా, ఈ భయాలు, ఈ అసూయలు నాకెందుకొచ్చినట్టు? ఈ జూదంలో నాకు దొరికిన రాజ్యం మొత్తం గురుదక్షిణగా మీకు ఇచ్చేస్తాను. సారీ. ఈ జూదంలో నాకు సంక్రమించిన ఆ రాజ్యం యావత్తూ గురుదక్షిణగా మీకు సమర్పించుకుంటాను. మీరు సంక్రమించిన పని వేరే వాళ్ళు యాక్చువల్లీ కొంచెం వర్డ్ కూడా మారడానికి లేదు. కొంచెం డిఫరెంట్ ఉండడానికి లేదుగా. ట్రాన్స్లేషన్ అయితే తెలుగే చదవండి. అక్కడ డిఫరెంట్గా చదవని అని ఇప్పుడే చెప్పారు సార్. గుర్తుందా?
అది కాదు అనమంటే అది కాదండి అన్నందుకు ఎందుకు అన్నారు అండి అన్నారు ఎప్పుడే విన్నారా? మరి అప్పుడు ట్రాన్స్లేషన్ మీరు పెట్టుకున్న స్క్రిప్ట్ రాంగ్ అయితే లిప్సింగ్ పోతుంది. సంక్రమించిన అనేది పెద్దవాడు, ఏమైనా కానీ అన్న చాలా చిన్నవాడు. రెడీ? కాకండి ఫస్ట్ నుంచి. క్షమించండి, శాంతించండి, తమరు పెద్దలు. శాంతించండి. క్షమించండి, శాంతించండి, తమరు పెద్దలు, అందరికీ శుభం కోరేవారు. ఏదో మీకు ఏదో మీకు చెప్పుకుంటే కొంత భయం తీరుతుందని చెప్పాను కానీ గురుదేవా 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 ఈ భయాలు, ఈ ఈర్ష్యలు నాకెందుకు వచ్చినట్టు? ఈ జూదంలో నాకు సంక్రమించిన ఆ రాజ్యం యావత్తు గురుదక్షిణగా మీకు ఈ జూదంలో నాకు సంక్రమించిన ఆ రాజ్యం యావత్ గురుదక్షిణగా మీకు సమర్పించుకుంటాను. తమరి వల్ల రాజ్యం వరకే తమరు వాళ్ళ రాజ్యం వారికి ఇచ్చేసి తమరు వాళ్ళ రాజ్యం వారికి ఇచ్చేసి ఈ వైరానికి శాంతి చెప్పండి. తమరు వాళ్ళ రాజ్యం వారికి ఇచ్చేసి ఈ వైరానికి శాంతి చెప్పించండి. అనవసరం, ఆపద్దానం కూడా మహాపాపమే. అనవసరం, అపాత్రదానం కూడా మహాపాపమే. దుర్యోధన, నీ వితారణలసి మెచ్చి దుర్యోధన, నీ వితరణశీలానికి మెచ్చి నీకు వరమిస్తున్నాను, కోరుకో. ఆహా, లక్ష్మణ కుమార, సమయానికి వచ్చావు, రా నాయనా. గురుదేవుల పాదాలకు నమస్కరించు. గురుదేవుల పాద డోర్ పెట్టుకోండి. చెప్పండి. గురుదేవుల పాదాలకు నమస్కరించు. కళ్యాణ ప్రాప్తిరస్తు. దుర్యోధన, వినయంలో నిన్నే మెంచాడే నీ కుమారుడు. పెద్దలంటే గౌరవం, తండ్రి ఎదుట తండ్రి ఎదుట తల ఎత్తడు. ఇక తమరంటే అలవి కాని భక్తి. అవును, అవే ఉత్తమ పురుష లక్షణాలు. భావి సామ్రాట్టులకు వన్ని తెచ్చేవి. లే నాయనా, ఏమి కావాలి? చిరంజీవికి చిరకాల వాంఛ, మీ శశిరేఖ తన పట్ట మనిషి కావాలి అని తపస్సు చేస్తున్నాడు. ఆహా, మీరా వరం కటాక్షించాలి. అవశ్యం, అంతేనా? లే నాయనా. జై శ్రీకృష్ణుల వారికి జై, సుభద్రాదేవి గారికి జై, అభిమన్య కుమారులకు జై. రా సుభద్ర, కళ్యాణమస్తు. పాండవులందరికీ కుశలమేనా నాయనా? ప్రతాపవంతులు ఎక్కడున్నా కుశలమే. కుశలంగా ఉన్నావా అమ్మా? శశి, చూసావా మీ బావ సత్యవంతుడై వచ్చాడు. ఆయన సత్యవంతుడైతే ఈమె సావిత్రి అవుతుంది. మా అమ్మాయికి ఏం తక్కువ లేదులేండి. రుక్మిణి, పెద్ద వదిన కనిపించట్లేదు, కుశలంగా ఉందా? ఆవిడొక సత్యకాలపు మనిషి. రాజ్యం పోయింది మీకు కాదు, తనకన్నట్టు విచారిస్తుంది. ఆవిడొక సత్యకాలపు మనిషి. రాజ్యం పోయింది తనకు కాదు. రాజ్యం పోయింది మీకు కాదు, తనకన్నట్టు విచారిస్తుంది. అవునవును,
మనం ఉత్సాహంగా ఉంటే ఆవిడ ఉత్సాహంగా ఉంటుంది. పదండి, రా అల్లుడు. మీకు వాట్సాప్లో పెట్టాను మాయాబజార్ స్క్రిప్ట్ ఇప్పుడే పెట్టాను. వస్తుంది బయటకు వెళ్ళాకైనా వస్తుంది, ఇక్కడ సిగ్నల్ లేదేమో. ఓకే, అది ప్రింట్ తీసుకొని రోజుకి ఒక పేజీ అయినా మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ప్రింట్ దొరుకుతుంది కదా, కనీసం రోజుకి ఒక పేజీ ప్రాక్టీస్ తెలుగు కావాలి. ఇందులో ఉన్న కష్టతరమైన పదాలని పలికితే వాయిస్ టెస్ట్ చాలా ఈజీగా పాస్ అవుతారు. అన్ని లేడీ వాయిస్ ఏమన్నా రైట్. ఒక్క నిమిషం. రెడీ అమ్మా? సుభద్రాదేవి గారిని చూడగానే నాకే జాలి వేసింది అమ్మగారు. వెనకటి వైభవమే లేదు, ఏ ఆభరణాలు లేకుండా వట్టి నారచీరలతో వచ్చారమ్మా. ఎంత చేసుకున్న వాళ్ళకి అంత. ఏం చేస్తాం? మహారాణి, సుభద్రాదేవి గారు వస్తున్నారు. సరే చంపా, ఏదైనా చూసి కాస్త తలకు కట్టుగట్టవే. అమ్మా, అమ్మా, అయ్యో చంపా. అమ్మా, అమ్మా. రామ్మ సుభద్రారా, సుఖంగా వచ్చారా? కూర్చో అమ్మా. అదేం గ్రహచారము, నువ్వు వచ్చే వేళకే నాకు ఈ శిరోభారం పట్టుకుంది. చూడ్డానికి రాలేకపోయాను. రాగానే నేనే వద్దామనుకుంటే చిన్నన్నయ్య రుక్మిణి ఆ ఇంటికి తీసుకెళ్లారు వదిన. ఏ ఇంటికి వెళ్తే ఏంలేమ్మా, నాకు ఆ పట్టింపులేమీ లేవు. ఎక్కడున్నా మా భోగాలకు లోటు లేదులే వదిన, నీవేం విచారించకు. అన్నయ్య ఎప్పుడొత్తా రిపీట్. ఎక్కడున్నా మా భోగాలకేం లోటు లేదులే వదిన, నీవేం విచారించకు. అన్నయ్య ఎప్పుడు వస్తారో తెలిసిందా? ఏమో, నన్ను అడిగి వెళ్ళారా? నాతో చెప్పి వస్తారా? అసలే కోపదారి. అక్కడ వారితో ఏం తగువు పెట్టుకు వస్తారో అని భయంగా ఉంది. అబ్బా వదిన, నువ్వు చాలా బాధపడుతున్నావు కానీ కాస్త విశ్రాంతి తీసుకో. అన్నయ్య రాగానే వస్తాను. శశిరేఖమ్మ గారు, అమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. శశి, రేపే పౌర్ణమి, నౌకా విహారం మాట మర్చిపోవద్దు. ఏమిటమ్మా, తలనొప్పిగా ఉందా? నీ తెలివి తక్కువ పనులకి తలనొప్పిగానే ఉంటుంది. ఆ తోటలో పడి మీ ఇద్దరూ ఆ గంతులేమిటి చెప్పు. ఏమమ్మా బావతో ఆడుకుంటే? బావ నువ్వు ఇంకా నువ్వు ఇంకా పసిపిల్లలు అనుకుంటున్నారా? ఈడొచ్చిన పిల్లవు. పెళ్లి కాకముందు ఇలా తిరుగుతుంటే నలుగురు నవ్వరు, నగరి పెద్దలు తప్పుబట్టరు. ఎంత అప్రతిష్ట. మరి నన్ను ఏం చేయమంటావేంటి? ఏం చేయమంటానా? ఆ బావతో నీ విహారాలిక మానేయమంటాను. అతనితో అసలు మాట్లాడనే వద్దంటాను. బుద్ధిగా ఉండి నా కూతురు ఏం చేయమంటానా? ఆ బావతో నీ విహారాలింకా మానేయమంటాను. అతనితో అసలు మాట్లాడనే వద్దంటాను. బుద్ధిగా ఉండి నా కూతురు అనిపించుకోమంటాను. తెలిసిందా? సుభద్ర, ఏమిటమ్మా? ఏముంది? చెడి పుట్టిల్లు చేరుకోకూడదంటారు. పెద్దదిని గారి పరామర్శ చూసిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చానో అనిపిస్తోంది. రిపీట్, ఇక్కడికి ఎందుకు వచ్చానో అనిపిస్తోంది. మ్యామ్, ఓకే ఓకే. ఏముంది? చెడి పుట్టిల్లు చేరుకోకూడదంటారు. పెద్దదిని గారి పరామర్శ చూసిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చానో అనిపిస్తోంది.
ఏమిటి సుభద్ర ఇది? ఆమె గారి సంగతి తెలిసి కూడా నీ వల్ల రిపీట్. ఏమిటి సుభద్ర ఇది? ఆమె గారి సంగతి తెలిసి కూడా నీవిలా ఆలోచించవచ్చునా? రేపు బావగారు వచ్చిన తర్వాత ఆవిడ బుద్ధి మార్చుకుంటుంది. పద, మీ అన్నయ్య మీకోసం ఎదురు చూస్తున్నాడు. రేవతి. ఆహా, ఈ పతాకం ఒక్కటే 10 లక్షలు చేస్తోంది. వీటన్నిటినీ విలువ కట్టాలంటే ఆ విలువలో ఏముంది? ఇదంతా దుర్యోధన చక్రవర్తికి నా యందు గల భక్తి. నాకింత సత్కారం చేశాడు, ఎంత బ్రహ్మరథం పట్టాడు. అతని భక్తికి మెచ్చి నేనొక వరం ఇచ్చాను. ఏం కోరాడు? ఏం వరం ఇచ్చారు? కాస్త నాకు కూడా చెప్పండి. నీకెందుకు చెప్పను? రిపీట్. నీకు చెప్పకుండా ఎట్లా? శ్రీ రేవతి మహారాణి కుమార్తెను భావి సామ్రాట్ లక్ష్మణ కుమారుని పట్టమహిషిని చేయమని రిపీట్. అధేయపడి అడిగారు. శ్రీ రేవత్ పట్టమహిషిని చేయమని ప్రాధేయపడి అడిగారు. సరే అన్నాను. కానీ సుభద్ర ఏమంటుందో రిపీట్. కానీ సుభద్ర ఏమనుకుంటుందో అని. సుభద్ర ఏమైనా అనుకుంటుంది. ఆమె కోసం అమ్మాయిని ఆడవాళ్ళు పాలు చేస్తామా, అడవుల పాలు చేస్తామా? ఆమెకు రిపీట్. సుభద్రకి ఏమైనా అనుకుంటుంది. ఆమె కోసమని అమ్మాయిని అడవుల పాలు చేస్తామా? ఇంతకు మన అమ్మాయిని అదృష్టం బాగుంది. ఓకే. బయటికి రావాలమా? ఆ బావతో నీ విహారాలు ఇంకా మానేయమంటాను. అతనితో అసలు మాట్లాడనే వద్దంటాను. బుద్ధిగా ఉండి నా కూతురు అనిపించుకోమంటాను. తెలిసిందా? ఓకే, ఫస్ట్ నుంచా మ్యామ్? ఫస్ట్ నుంచా మ్యామ్? ఓకే. సుభద్ర, ఏమిటమ్మా? ఏముంది, చెడి పుట్టిల్లు చేరుకోకూడదంటారు. ఏముంది, చెడి పుట్టిల్లు చేరుకోకూడదు అంటారు. పెద్దదిని గారి పరామర్శ చూసిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చానో అనిపిస్తోంది. ఏమిటి సుభద్ర ఇది? ఆమె గారి సంగతి తెలిసి కూడా నీవిలా ఆలోచించవచ్చునా? రేపు బావగారు వచ్చిన తర్వాత ఆవిడ బుద్ధి మార్చుకుంటుంది. పద, మీ అన్నయ్య నీ కోసం ఎదురు చూస్తున్నారు. రేవతి. ఆహా, ఈ పతాకం ఒక్కటే 10 లక్షలు చేస్తోంది. వీటన్నిటికీ విలువ కట్టాలంటే ఆ విలువలో ఏముంది? ఇదంతా దుర్యోధన చక్రవర్తికి నా యందు గల భక్తి. నాకింత సత్కారం చేశాడు, ఎంత బ్రహ్మరథం పట్టాడు. అతని భక్తికి మెచ్చి నేనొక వరం ఇచ్చాను. ఏం కోరాడు? ఏం వరం ఇచ్చారు? కాస్త నాకు కూడా చెప్పండి. నీకు చెప్పకుండా ఎట్లా? శ్రీ రేవతి మహారాణి వారు కుమార్తెను భావి సామ్రాట్ లక్ష్మణ కుమారిని పట్టమహిషిని చేయమని ప్రాధేయపడి అడిగారు. సరే అన్నాను. కానీ సుభద్ర ఏమనుకుంటుంది ఏవో అని.
సుభద్ర ఏమైనా అనుకుంటుంది. ఆమె కోసమని అమ్మాయిని అడవుల పాలు చేస్తామా? ఇంతగో మన అమ్మాయిని అదృష్టం బాగుంది కనుకొనే వారు కోరడం కనుకునే వారు కోరడం మాటివ్వడం జరిగింది. నా గుండె బరువు కూడా తీరింది. అవును గాని అండి, లగ్నం నిశ్చయించే వరకు ఈ విషయంలో ఈ విషయం మనలోనే ఉంచాలి. ఏం? మీకేమీ తెలియదు. ఆ సుభద్రకి తెలిస్తే ఇప్పుడే రచ్చ చేస్తుంది. ఓహో సరే, రా తల్లి రా, రా అమ్మా రా. చూడు కానుకలను భానుమతి మహారాణి రా అమ్మా రా. చూడు ఈ కానుకలు భానుమతి దేవి నీకు పంపించింది. నాకొద్దులే నాన్న. అలా అనరాదు, తీసుకో. భానుమతి మహారాణి కానుకలు పంపితే వద్దంటావా? నాకు కానుకలు పంపడానికి ఆవిడెవరు, తీసుకోవడానికి నేనెవరిని? చూసారా ఆ తలబిరుసు? అదేమిటమ్మా, మనకు వాళ్ళలో కావాల్సిన వాళ్లే కదా. ఎట్లా అవుతారు నాన్న? నేను మాత్రం తీసుకోను. అదే నేను పేజీ చేయగా నువ్వు చదువుతావా? నేను స్టార్ట్ చేయను ఒకసారి చేయనా మేడం? ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. తప్పులు కూడా ఇప్పుడే చెప్పేస్తాము, అది కూడా వినండి. ఇది మీ ట్రాకింగ్ మేము పెడతాము ఫోన్లో, కస్టమర్ గానే వినండి, ఓకేనా? ఆ నీడను చూసి పండు కొట్టేస్తా. భలే 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 చూసావా? చూసి కొట్టడం కూడా గొప్పేనా? అయితే ఇంకో విద్య చూపిస్తా. ఎవరైనా ఈ పండుని ఎత్తిన పెట్టుకోండి, ఎంత తగలకుండా కొట్టేస్తాను. ఏం? అమ్మో నాకు భయం. ఏం జరగండి? కొట్టు చూస్తాను. భయం వేసి భయం వేసి కదులుతావేమో, కళ్ళు మూసుకో. ఓ నాకేం భయం లేదులే. ఇది నీ మాట? ఇవా నీ మాటలు? ఇవా నీ ఆటలు? అత్తయ్య అత్తయ్య అడ్డులే. ఎక్కువ పెట్టిన బాణం దించకూడదు. ప్రతిజ్ఞలే. అయితే నేను ప్రతిజ్ఞలే. అయితే నేను వేసినంత చమత్కారంగా వేయగలవా బాణం? ఓ వేసి చూపించు, నీకన్నా బాగానే వేస్తాను. ఇలా ఇవ్వు మరి. అత్తయ్య మా అమ్మంత చమత్కారంగా వేస్తావా బాణం? ఓ అయితే రా మరి, మీ అమ్మ దగ్గరికే ఓ అయితే రా మరి, మీ అమ్మ దగ్గరే చూపిస్తాను ఆ చమత్కారం.
అమ్మ అమ్మ బాణం ఇయ్యవే. వీటన్నిటికీ నువ్వే కారణం. రా వీటన్నిటికీ నువ్వే కారణం. రా. సుభద్ర, సుభద్ర, సుభద్ర. కృష్ణ, ఆ ధనుర్బాణాలు ధరించి కృష్ణ, ఆ ధనుర్బాణాలు ధరించి నిల్చుంటే నీ వదిన ధనుర్బాణాలు అది వర్డ్స్ చాలా స్పష్టంగా బాగా రోల్ అవుతాయి. కానీ తెలుగు వర్డ్స్ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి కాస్ట్కి సంబంధించి వాయిస్ టెస్ట్ అయితే ఇవే వాయించు. ధనుర్బాణాలు. త్రిపుర సుందరి వలే లేదు. ఏం వదినా, చూసావా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో? మా శశి తల మీద పండు పెట్టుకొని నిల్చుంది. ఈ వీరుడు బాణం పెట్టుకొని కొడుతున్నాడు. బాణం అమ్మాయికి తగిలితే ఏం కావాలి చెప్పు? బాగా అమ్మాయికి తగిలితే ఏం కావాలి చెప్పు? కాలేజ్. అంటే అది ఫస్ట్ పేజ్ మీది. అంటే నెక్స్ట్ పేజ్ ఎవరిది? నెక్స్ట్ పేజ్ మీరా మేడం? భలే భలే భలే. నీ భయమే కానీ మా అబ్బాయి గురి తప్పడదినా. అత్తయ్య, నువ్వు జడవకుండా నిల్చో, నీ ముక్కుకు తెలియకుండా నీ నట్టును కొట్టేస్తాను. భలే అల్లుడా భలే. కృష్ణ, ఇదే చెప్తున్నాను. నీ పంచ పాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒక ఎత్తు. జ్ఞాపకం ఉంచుకో. సుభద్ర, ఇంత వీరపుత్రుని కన్నందుకు అన్నగారు ఏం వరమిస్తారో అడుగు. కోరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తా. శశి నా కోడలైతే ఇంతకన్నా నాకేం వరం కావాలన్నయ్య? కోరుకోవద్దా? ఏ వరమైనా ఇచ్చేస్తానన్న తర్వాత ఉన్న నవ్వు ముందు ఆయన నవ్వాడా ఈయన నవ్విందా? ఆయన నవ్వాడు. మాడ్యులేషన్ కలిపి ఉంటుంది చూసుకోండి. లేదు అంటే ఆ నవ్వు డ్రాప్ ఉంటుంది. మీరు ఇటు సైడ్ చేసుకోవాలా ఇటు సైడ్ చేసుకోవాలా అని కలిపి చెప్పినప్పుడు మీకు అక్కడ నవ్వు అనేది ఇచ్చేస్తారు. అంటే ఆ బలరాముడే ఒకవేళ నవ్వితే ఆ నవ్వు డ్రాప్ లో ఉంటుంది. అది మీరు నెక్స్ట్ ఆ పర్సన్ అంటే ఈయన చెప్పాడు కాబట్టి ఆమె నవ్వింది అన్నట్టు ఇచ్చింది. అదొకసారి చూసుకోవాలి. ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అమ్మాయి పుట్టినప్పుడే నీ కోడలు అనుకున్నాం. ఏం రుక్మిణి? అవునవును. సుభద్ర, సందేహిస్తున్నావా? ఇంకా సందేహమా? ఇదిగో శశి నీ కోడలు, సరేనా? శుభంగా వెళ్ళి. మేడం, మైక్ కట్ చేశారు. మైక్ అస్సలు కట్ చేయకూడదు. మైక్ కట్ చేస్తే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది అధికారి. శుభంగా వెళ్ళి శుభంగా రామ్మ. సుభద్ర, ధర్మరాజును, భీమార్జున నకుల సహదేవులను, కుంతీదేవిని, ద్రౌపదిని కుశలం అడిగినానని ప్రత్యేకంగా చెప్పమ్మా. జాగ్రత్తమ్మా సుభద్ర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో మమ్మల్ని మర్చిపోతావేమో. నవ్వుతూ అన్నా అటువంటి మాటలు కష్టంగా ఉంటాయి వదిన. పోనీలే. ఏమయ్యా అల్లుడా, నువ్వు మా దగ్గర ఉండరాదు? నేనుండను. శశిని మా ఊరు తీసుకెళ్తున్నాగా. బాగుంది. తండ్రిని మించిన కొడుకే అనిపించాడు. అవునవును, చాలా బాగుంది. ఇక్కడ కూడా నవ్వారు. ఈ నవ్వు అనేది ఈమెకు సంబంధించింది అయితే ఇమీడియట్ గా నవ్వాలి. అంటే అది సపరేట్ కంప్లీట్గా. రామ్మ రా. నేను బావతో వెళ్తాను. పోనీ రానిలే వదినా. ఈ వేళ గనక ఇంత తేలిగ్గా అన్నావు. ఆ రోజు వచ్చినప్పుడు ఇంతకన్నా నిక్కచ్చిగానే అడుగుతావు. మాకు పంపకా తప్పదు. అందాకైనా నా కూతుర్ని నా దగ్గర ఉండనివమ్మా తల్లి. రామ్మా. ఆ రోజు
దిగు. సాత్యకి అమ్మాయిని దించు. తర్వాత తేదోలు కానీ లే. రామ్మా. నేను మళ్ళీ వస్తాంగా అమ్మా. రా దిగు దిగు. రామ్మా. చాలా కష్టం ఉన్నది. శశి మేము వెళ్ళొస్తాం. శశిరేఖమ్మ గారు ఇంద్రప్రస్థానం నుంచి శ్రీకృష్ణుడు వారు వచ్చారు. విజయకుమార్ గారు ఆ చిన్నాన్న గారు వచ్చారా? మాండిరేషన్. మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అవును అన్నయ్య, రాజకీయానికి మహర్షులందరూ వేయించేశారు. వారి గోష్ఠిలో రాజర్షులు మీరు లేరే అని ధర్మరాజులు చాలా విచారించారు. చూసారా, మరి మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుకగా ఉండేది. అవునవును. అవునన్నయ్య, మీరు సత్యపత్రులని అవునన్నయ్య, మీరు సత్యవతులని మీరే దీనికి అవునన్నయ్య, మీరు సత్యవతులని మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించారు. ఏమిటిది? త్రికాలంలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తులు త్రికాలంలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించే దివ్య మహంగళ సత్యపీఠం ఇది. పూర్వము హరిశ్చంద్రుని పూర్వము హరిశ్చంద్రుని సత్యనందుకు మెచ్చి సత్యాసంతకు మెచ్చి పూర్వము హరిశ్చంద్రుని సత్యాసంతకు మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చిన ప్రతి మరి దీని ప్రభావం నేను అసలు రిపీట్ చేస్తాను. యాక్చువల్గా మీకు ఛానల్ ఉందా, అంతైనా ఉందా, మీకు కొంచెం అదే విధంగా ఉందా, అతనికి ఉంది. కానీ మీ ఇద్దరు వాయిస్ టెస్ట్కి వెళ్తే మాత్రం రిపీట్ కూడా చెప్పండి చెప్పేసాను. మీరు రిపీట్ చెప్పారు కదా, తగ్గించుకోవాలి బాగా. మీరు రిపీట్ చెప్పారు అంటే మీరు కెపాసిటీ తక్కువ ఉంది. బాగా రీడ్ చేయాలి. రీడ్ చేస్తే మనకి ఎక్కడెక్కడ కలుపుకోవాలి, ఎక్కడ తీసుకొస్తుంది డ్రాయింగ్స్ అట్లా కానీ మనకు అర్థమవుతుంది. నాకు లేదు ఎక్కువ రీడింగ్ లేదు. ఇది చెప్తున్నప్పుడు నేనే చదువుతున్నాను కాబట్టి చదవాలి. అదే నేను ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో టైం కూడా ఇచ్చా పైపెచ్చు. ఒక్కసారిగా తీసుకుని మీకు ఇలా చదివింది కూడా కాదు. మళ్ళీ వీళ్ళందరూ తిరిగే టైం వరకు వీళ్ళు చదువుతున్నారు. అప్పుడు కూడా తప్పు చదవకూడదు. తప్పు చదవచ్చు కాబట్టి అన్ని రిపీట్ తీసుకోవచ్చు. 1, 2 3 కూడా పర్వాలేదు. కానీ ప్రతి ఇంకా దీనిలో ఉంది ఎక్కువ తీసుకోండి. రీడింగ్ బాగా చేయండి. చాలా స్పీడప్ ఎవరినైనా ఈ పీఠం ఎక్కించినా చాలు, వారి చేత వారి నోటి వెంట వారికి ఉన్నది, అనుకుంటున్నది, అనుకోబోయేది గూఢాలోచనలన్నిటినీ బయటకు కలిగిస్తుంది. ఓహో, ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ వినలేదు. సాత్యకి, ఆ సత్యపీఠాన్ని మన పూజగృహంలో సాత్యకి, ఈ సత్యపీఠాన్ని మన పూజగృహంలో భద్రం చేయించు. రామ్మ, శశి రా. సాత్యకి, మన శశికి పంపిన కానుకేది? ఎంత బాగుంది సార్. వాయిస్ కూడా బ్యాలెన్స్ చేసి కూడా బాగుంది. కానీ అన్ని రిపీట్ చెప్పడం వల్ల ఏమైతుంటే మాడ్యులేషన్ పోతుంది. బాగా చదవండి. నెక్స్ట్ అండి అప్పటి వరకు ఎక్కడున్నారు? ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండానేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి శశి. నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ జీవితం తెచ్చి చూడు. అది ప్రియదర్శి వదిన. ఆ పెళ్లికి తెచ్చి చూసి అది ప్రియదర్శి వదిన. ఆ
పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికే కనిపిస్తుంది. అది ప్రియదర్శిని వదిన. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి వస్తువు అందులో ఎవరి ప్రియ వస్తువు వారికే కనిపిస్తుంది. పాండవుల అదృష్టమే అదృష్టం. ఇంద్రుడి వైభవం అంతా అక్కడే ఉంది. ఇంద్రుడి కొడుకు అక్కడే ఉంది. అతను నేను నిన్న జరిగిందంటే నేను కానీ చేయాలి సార్, మళ్ళీ వినాలి. చాలా బాగా చెప్పారు నిన్న కూడా. అందరికీ తెలిసిన విషయమేగా అర్జునుడు కనిపిస్తాడు, వేరే చూడాలా అన్నయ్య. ఇంత మాత్రానికి రుచిని ఏమని అనుకోరు. అందరికీ తెలిసిన విషయమేగా అర్జునుడు కనిపిస్తాడు, వేరే చూడాలా అన్నయ్య. ఇంత మాత్రానికి రుచిని ఏమీ అనుకోదు కానీ చూడవయ్యా కృష్ణ. సరే, నాకెవరు కనిపించినా మీరెవ్వరూ మూర్చపోరాదు. నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదుగా మరి. అరే, చూడానికి పిలుస్తూ శబ్దు ప్రత్యక్షమయ్యాడే. ఊరికే కలుగుతారా అన్నయ్య మహానుభావుడు. ఏం నాటకం ఆడబోతున్నాడో. ఎంత అవమానం, ఎంత మోసం! నన్ను పరాభవించడానికే ధర్మరాజు రాజసూయం చేశాడు. నన్ను చిన్నబుచ్చడానికే మయసభ నిర్మించాడు. నాకు మొక్కవలసిన సామంతరాజులు నా సమక్షంలో వాడి ప్రాంతులై పప్పములు కట్టి కానుకలు చెల్లించారు. ఆ రత్నరాశులు నా దోషులతో నేనే పంచి వేలనైనాను. అన్నిటికీ మించి ఆ ప్రగల్భ పాంచాలి నన్ను చూచి నవ్వినదే. ఆ పరాభవాన్ని నన్ను దహించకముందే అగ్నిదేవునికి ఆహుతైపోతాను. చితి పేర్పించండి. రాజరాజా, ఈ కర్ణుడు బ్రతికుండగా ఎందుకు నీకు విచారం? రణభేరి మ్రోగించండి. పాండవుల నిర్జించి మీ రుణం తీర్చుకుంటాను. భలే కర్ణ భలే, అదే మన దక్షిణ కర్తవ్యం. దుర్యోధన రోటితో పోయేదానికి గొడ్డలి దాకా అయింది. ధర్మరాజుని జూదానికి పిలిచింది. నాయన దుర్యోధన, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా అయింది. ధర్మరాజుని పిలిపించి చూడముచ్చటగా జూడమాడి సునాయాసంగా పాండవుల అఖండ సామ్రాజ్య లక్ష్మిని అపహరించి ఇస్తాను. జూదంలో జయాపజయాలు దైవాధీనాలు మామ. మనమే ఓడితే అమంగళం ప్రతిహతమవుగాక. ఈ శకుని పాచికలకు అపదేమం. పరీక్షించండి, పరీక్షించండి. దుశ్శాసన, నీ వడుకు ఎన్ని కళ్ళు పడాలి? 2. భలే మామ భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం. కర్ణ, నీ వడుకు శక్తిని దాచుకుని యుక్తికి ప్రాపులాడటం వీరోచితం కాదు. పర్వాలేదు కర్ణ, పర్వాలేదు వీరకర్ణ, నా విద్యను పరీక్షించు. అదే 2. భలే మామ భలే. ఏం దుర్యోధన, చూసావా? తలలో ఆలోచనలు, చేతిలో తాచికలు. వీటితో ఏం దుర్యోధన, చూసావా? తలలో ఆలోచనలు, చేతిలో పాచికలు. వీటితో నీ మామ సర్వనాశనం చేయగలవు. నీవు కూడా పరీక్షించు. ముఖ్యంగా 3వ మాట. మధ్యలో ఒక పెద్ద లైన్ చూసారా? జరిగింది ఏంటిదని? ఎంత అవమానం, ఎంత మోసం ఉంది కదా. ఇది ఒకసారి మాయాబజార్లో 20 to 50 టైం 20 to 50 దగ్గర ఒకసారి మాయాబజార్ మూవీ చూసి సేమ్ దుర్యోధనుడిది ఆ దాని మీద లిప్సింగ్ తోటి ఉన్న ఆ మాడ్యులేషన్లో ఒకసారి రికార్డ్ చేయించండి. రికార్డ్ చేసి రికార్డ్ పెట్టండి ఒకసారి. ఇక్కడ మీరు చెప్పిన దానికి ఆ రికార్డ్కి 2 పెడతారు చూడండి. అక్కడ మాడ్యులేషన్ పోయింది. అది అంటే అది అంతసేపు చెప్తున్న దానికి మాడ్యులేషన్ కావాలి. అదొకసారి చూసి లిప్సింగ్ తోటి కరెక్ట్గా మాడ్యులేషన్ పెట్టండి. అది మీరు అదొక్క వేళ బాగా బట్టి కట్టారు అనుకోండి, తెలిసిపోతుంది మీకు కరెక్ట్గా. అంతే సార్. కాబట్టి మనం ఏం
మీకు ఇది నేను పెట్టా, ఓకేనా? వాళ్ళకి చెప్తా నేను మీకు దేనికి దానికి సపరేట్ రాసి పెట్టామని చెప్తా. సో అది మీరైతే మాయమంతా స్క్రిప్ట్ పెట్టాను, మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆ తెలుగునే చదవండి. తెలుగుగా అక్షరం అక్షరం చదువుతూ ఉంటే స్పీడ్ అవుతుంది. ఆ ఒక్క పేజీ మొత్తం అంతా మీరు చదవగలిగితే చిన్న చిన్న పదాలు ఉంటాయి, అవి చాలా రిపీట్ లేకుండా చదువుతారు. ఈ ఒక్క స్క్రిప్ట్ బాగా రోజుకి ఒక పేజీ కరెక్ట్గా చదివి మీరు ఒకసారైనా నెక్స్ట్ వారం వచ్చే ముందు ఒక్కసారైనా అలా రికార్డ్ పెడుతూ ఉండండి అప్పుడప్పుడు ఫస్ట్ వినేటట్టు, సరేనా? అంటే బాగా ఒకసారి నేనే పిలుస్తా కలిసి వెళ్తే. సరే కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పిందైతే మీకు నేను వాట్సాప్ ద్వారా నేను పెట్టిస్తాను. ఇది ఒకసారి మాయాబజార్ చూసిన తర్వాత మీరు ఒకసారి ఆ మాడ్యులేషన్ ఒకసారి మీరు చెప్పిన దానికి మాయాబజార్లో మాడ్యులేషన్ చూసుకోండి. సార్ మీ దగ్గర ఏంటి అంటే మీరు చెప్తున్నారు, కానీ సెకండ్ ట్రాక్కి వచ్చేసరికి అంటే సెకండ్ మళ్ళీ మీరే సిచ్యువేషన్కి వచ్చేసరికి వాయిస్ దాంతో ఉంటుంది, వాయిస్ కొంచెం తక్కువ అవుతుంది, ఓకేనా? ఇంకొకసారి మీరేంటంటే రిపీట్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోండి, రిపీట్స్ కొంచెం తక్కువ చేసేటట్టుగా ట్రై చేసుకోండి, బాగా చదవండి తీసుకెళ్ళి పేజీలు. మేడం మీరు బాగా చెప్పారు మేడం, మీరు బాగా చెప్పారు. నాకు ల్యాక్స్ కొంచెం అన్నెసరీ ల్యాక్స్ ఉన్నాయి, మోటివేషన్ అన్నెసరీ ల్యాక్స్. మీరు చెప్పిన పేజీ మీరు ఒకసారి మాయబద్దలో తీసుకుంటే అర్థమైంది, ఎందుకంటే ఈసారి వింటారు కాబట్టి మీకే తెలుస్తుంది మోటివేషన్. అంతే మేడం, రైట్ రైట్. పెట్టాను ఆల్రెడీ, నేను అడిగాను లింక్ పెట్టాను, లింక్ పెట్టాను, ఇది అడిగారు. ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను.
ఇంకా అక్కడ తెలుగు మీద పెట్టే మాయవద్ద అంటే రెమెడీ అయిపోద్ది వంట అయిపోద్ది శ్రీనివాస్ అక్కడ పెన్సిల్ ఇక్కడ ఉంటారు నో ప్రాబ్లం నేను ఇంకా టేబుల్ మీద పెన్సిల్ ఉన్నాయి తీసుకురావా పెన్సిల్ ఓకే ఇప్పటిదాకా జనాభా ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చారు ఫ్యాన్ వేస్తా ఉంటారు కదా వచ్చిన అలర్ట్ మళ్ళీ వస్తున్నాయి హర్రర్ స్టోరీస్ హర్రర్ స్టోరీస్ వచ్చినవి మళ్ళీ అలర్ట్ వస్తున్నాయి 2 మెయిల్స్ ఉన్నాయా వాడట్లేదు 2 నిమిషాలు ఈ వాయిస్ చదువుకోండి తగ్గించారే ఇప్పుడు వాయిస్ తగ్గించినట్టు అనిపిస్తున్నాయి కదా అదే మన కామెంట్ అదే, అంటే జేమ్స్ వాడు సగం సగం అది అలా అదే స్టోరీ అంతా వాయిస్ ఓవర్లోనే అయిపోతుంది కదా ఈసారి క్యారెక్టర్స్ ఉంటాయి ఇది కొంచెం ఇప్పటిదాకా జనాలు ఉండి బయటకు వచ్చారు నేను కాస్త 2 నిమిషాలు తీసి ఉంచుతారు శతాబ్దాలుగా ఒక రహస్యాన్ని దాచుకున్నాను దాని పేరు వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళే సాహసం ఇది కొంచెం హరగా చెప్తే బాగుంటుంది కదా శతాబ్దాలుగా ఒక రహస్యాన్ని దాచుకున్నాను అది ఉంది దాని పేరు చీకటి ఎవరు లోనికి వెళ్ళినా తిరిగి రాదు వచ్చిన వారు అడవిలోనికి వెళ్ళే సాహసం చేయరు గ్రామ ప్రజల్లో కూడా ఒక మంత్రగత్తె ఉంది అని చెబుతూ ఉంటారు కానీ అది ఎవరికి వేడిగా ఉందని నేను సాంప్రదాయ కొనాలి కదా లోపల వర్షంగా కురుస్తుంది గ్రామస్తులు చలిమనలేక వీధి మధ్యలో ఒక చలిమల దగ్గర కూర్చుంటే కొంచెం ఎక్కువ వస్తుంది లోపల ఉన్నా మార్చేస్తున్నారా వాయిస్ ఓవర్ మొన్న వివో ఉన్నాయిగా తీసుకెళ్ళిపోద్దు కానీ ఇది బాగుంటుంది కానీ చిన్నది దానికన్నా ఇంకా ఇచ్చాను అంటే దానికన్నా చిన్న అక్షరాలు కదా అని అంటే అదే ఇచ్చాను
చెప్తున్నారు ఇక్కడ మిక్సేనా పరశురాముడు ఓకే నల్లడి వాడమ్మ ఓకే ఓకే పరశురాంతో కాకి ఉన్నారు కదా కాకినాడ చెప్తున్నాను చిన్న చిన్న బిట్లు చెప్పేస్తాను జగనేశ్వరం చూసి అవ్వలేదు జగనేశ్వరం ప్రౌఢ చెప్తున్నారు జగనేశ్వరం చెప్పట్లేదు చిన్న చిన్న బిట్లు లక్కీగా చెప్పిస్తే నేను అటు పోతా ఇక్కడ వాయిస్ ఓవర్ మేడం చెప్పేస్తారు ఇక ప్రిపేర్ చేస్తారు వెళ్ళిందా చిన్నపిల్లని చెప్పేసింది ఇంకొక చిన్నపిల్లడు ఉంటుంది 5 తర్వాత మేము వస్తాం ఓకేనా ఫుడ్ అయిపోయిందా లేదా ఫుడ్ ఎప్పుడు అయిపోయింది బయటకు కంప్లీట్ మేడం కాల్ చేసి శ్రీశమ్మ గారి దగ్గర నుంచి కర్రీస్ పంపిస్తానని చెప్పారు ఓకే అదే చెప్పారా ఎవరో వెళ్ళాలి లేదు వాచ్మెన్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు లేదంటే వెళ్ళాలంటే శ్రీనివాసం పంపిస్తారు లేదా నేనే వెళ్తాను మేడం చేస్తే ఓకే సరే ఇది ఏదేదన్నది లలిత దానికన్నా చిన్నది చిన్నపారుడా చిన్నపారుడా నిన్న రౌండప్ చేసి పెట్టుకున్నా కదా రౌండప్ చేసిన పేపర్ ఎక్కడ ఉన్నది కాదు అది కాదురా పిల్లవాడి తల్లిది అయిపోయింది కదా పిల్లవాడు సీట్ 8 సీట్ నెంబర్ 8 ఏంటండి సీట్ నెంబర్ 8 నేను చూపిస్తాను పిల్లవాడు అది అది రావాలి భయపడుతూ రావాలి బ్రాకెట్లో భయంతో మాడ్యులేషన్ లేకపోతే నీకు తిప్పేస్తాం ఆఫ్టర్ దాన్ని రికార్డింగ్ తర్వాత నువ్వు అన్నాడు మరి నిన్న చూగో ఎక్కువ లేగదు నిన్నట్లాగే నువ్వు చెప్పింది రిపీట్ చేయి చెక్ అయిపోతుంది ఇప్పుడు ప్రిపేర్ చేస్తావే కూర్చోబెట్టి గంటల గంటలు నేను ఎడిటింగ్ బోర్డు ఉన్నా నాకు డాడీ తిడతారు వద్దు సాత్విక్ ఆడు హోంవర్క్ చేస్తాడు వాడు హోంవర్క్ చేస్తాను పిల్లవాడు అంతే ముందు ఫస్ట్ పిల్లాడు తీసుకున్నాం తర్వాత లలిత తీసుకున్నాం పిల్లాడు చేయాలి లలిత తెలుగు రావడం తెలుగు అదే వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వకపోతే వాళ్ళకి ఏంటో అనిపిస్తుంది కదా కాస్త ఉండాలి స్క్రిప్ట్ అంతా స్క్రిప్ట్ అయిపోయాక అనుకుంటాడు వాయిస్ ఓవర్ తగ్గించేసాడు ఏదో ఉంది నాకు అనుకుంటాడు అసలు చూడండి డైలాగులు మధ్య మధ్యలో ఒక్కొక్క లైనే ఉన్నాయి అర్జున్ ఒక్కొక్క సింగిల్ 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 డైలాగులు అర్జున్ మీరేనా అరే అర్జున్ చెప్పాలి, మన కూడా చెప్పాలి. అర్జున్ మీరే అంటే ఇప్పుడు టైం విషయంలో మొదలైన అర్జున్ ప్రతి అర్జున్ ఏం చెప్పేస్తా అర్జునుడు విక్రమాదిత్యుడు ఆయనకి నచ్చిన పేర్లు అవే అర్జునుడు విక్రమాదిత్య బాగా టైం విషయంలో మొదలెట్టాను అర్జున్ తర్వాత నుంచి అన్ని అర్జున్లు నేనే చెప్పేస్తాను అర్జున్ క్యారెక్టర్ చేస్తాడు ప్రిపేర్ చేస్తాడు అది కామన్గా ఒకటే పర్సన్ పెడతాడు అదే బంగారు జింకలో ఉన్న పర్సన్నే ఆ మనిషిని అలా కంటిన్యూ అవుతాడు అంతే అవును ఈవెన్ ఇందులో కూడా అవును గడియారం దొంగలో కూడా సేమ్ ఇది ఏదైనా చెప్పాలా శతాబ్దాలుగా ఒక రహస్యాన్ని దాచుకున్న దాని చీకటి అలా చెప్పనా అంతే అంతే అలా చెప్పాలా అదే అదే బాగుంది అంటే నిజంగా స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది అలా అలాగే కంటిన్యూ మామూలుగా చెప్తాం అనుకుంటున్నాను మామూలుగా చెప్తా ప్రజలందరూ పడుకున్నారు గ్రామ వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి ఎదురుగా ఉన్న అడవి
ఆవిడ వర్ణించేటప్పుడే మనకి ఒక ఇమాజినేషన్ రావాలన్నమాట. ఆకలి వేస్తుందా? మంచిగా అయిపోతుందా? తినేదన్నా ఇప్పుడే లిస్ట్ చెప్పాను నేను చేసి శ్రావణ్కి. పని చేస్తావా? అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేస్తావా? రెడీ టేకా ఈ ఫోన్ ఏంటండి లోపల అది ఇందాక నుంచి రికార్డింగ్